చేసుకోండి. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని. రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మమ్మీ డాడీ నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం. లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్ దాన్ని ప్లాన్ చేయలేము మనం. ఇట్ షుడ్ హ్యాపెన్. ఎవరు ఒక హరిలో అయితే లేరు, మమ్మీ డాడీ కూడా హరిలో లేరు, మేము హరిలో లేము. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. సో అది చూద్దాం ఎప్పుడు అవుతుందో. బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ. సో వీ వాంట్ టు డ్రెస్ యూ అప్ లైక్ దిస్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అటైర్ ఏంటి అంటే శారీ అని చెప్తాను. సో మా మమ్మీ నుంచి చూసి చిన్నప్పటి నుంచి నాకు చీరలు అంటే అంత ఇష్టం. సో ఆయన ఫస్ట్ నాకు పీడిఎఫ్ అంతా చూపించినప్పుడు ఇది విద్యా క్యారెక్టర్, విద్యా మొత్తం ఇలా చూపిస్తామన్నా అంటే శారీ అంత కలర్ఫుల్గా ఉంది. అంత చూసి ఫస్ట్ మనం బాగా రెడీ అవ్వచ్చు ఈ సినిమాలో, న్యాచురల్ లుక్ ఆర్ టౌన్స్, లేకపోతే ఒక సాడ్ నేను కోటబొమ్మలి మీరు చూస్తుంటే అది ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయి భయపడుతూ ఉండే క్యారెక్టర్. అద్భుతం తీసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్, అందులో ఎక్కువ సల్వార్లు ఎట్లాగా, అది మోర్ ఏమనాలి టామ్ బాయిష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ. సో ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు, అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్, దీస్ ఆర్ ఆల్. అండ్ కళ్యాణి మల్లిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి, తప్పకుండా మనకు 2-3 హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు. సో ఇవన్నీ పాయింట్స్. సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు. నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ ZEE5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.